వ్యాపారవేత్త శ్యామ్ కిడ్నాప్ ఘటన కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఈ కేసు నమోదైంది. ప్రస్తుతానికి ఏదైతే అపార్ట్మెంట్లో నిన్న సాయంత్రం కిడ్నాప్ చేసిన ఘటన చోటు చేసుకుందో అక్కడే ఉన్నాం. డీడీ కాలనీ కృష్ణతేజ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో 4వ అంతస్తులో శ్యామ్ అనే వ్యక్తి నివసిస్తున్నట్టుగా పోలీసులు చెప్పడం జరిగింది. సాయంత్రం సమయంలో 5 గంటల సమయంలో ఇక్కడ ఏదైతే మనం ఈ అపార్ట్మెంట్ ఉందో ఆ కింద నుంచి వస్తున్న క్రమంలో ఇక్కడ మనం చూస్తున్నాం క్లియర్గా లోపల నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్న క్రమంలో ఇక్కడికి రాగానే కొంతమంది దుండగులు కార్లో నుంచి అతన్ని లాక్కొని వెళ్ళారు అంటూ కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావటం జరిగిందని చెప్పొచ్చు. అసలు ఏం జరిగింది ఏంటి దానికి సంబంధించి ఇక్కడ ఈ రెసిడెన్సీకి సంబంధించి వాచ్మ్యాన్ వాళ్ళు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. అమ్మ నమస్తే, అసలు ఏం జరిగిందమ్మా? జరిగిన తర్వాత ఏదమ్మా ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నారండి, మాట్లాడి అని ఎక్కించుకెళ్ళిపోయారు. అంతవరకే తెలుసండి మాకు. ఏ టైంలో జరిగింది? 5 గంటలకి. 5 గంటల 5 గంటల సమయం. అంటే ఆయన శ్యామ్ ఏమన్నా గట్టిగా అరవటం కానీ లేకపోతే ఏమన్నా డౌట్ వచ్చిందా అమ్మ అప్పుడు మీకేమన్నా? మాకేం నేను లోన్ ఉన్నానమ్మా, మా ఆయన అయితే ఇక్కడ ఉన్నారండి. ఆయన ఏం చెప్తున్నారు, తీసుకెళ్ళిపోయారని చెప్పారండి. ఆయన చూస్తున్నారంటండి. ఆ టెన్షన్లో మాకేం తెలియదు కదమ్మా మాకు ఇలాంటివి అంటేని. అంతే తప్పండి. చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా రావటం కానీ ఏమైంది ఏంటని ఏం చూడలేదు అండి. తర్వాత వచ్చారు, ఆయన తీసుకెళ్ళిపోయాక వచ్చారు. ఇవ్వలేదండి మేము పోలీసులు మరి టైం తెలియదండి. 7 ఎంత అవుతుందండి, మరి ఎవరిచ్చారని తెలియదు కానీ వాళ్ళు అయితే వచ్చారండి. అదే ఇంటికి తీసుకెళ్ళారు ఏంటని కెమెరాలో చూసుకున్నారని తీసుకున్నారు, వెళ్ళారు అంతే. మిమ్మల్ని ఏమన్నా విచారించారా, అడిగారా మిమ్మల్ని కానీ మీ హస్బెండ్? మా ఆయన్ని అడిగారండి, నన్ను అయితే ఏం అడగలేదండి. ఇప్పుడు మీ హస్బెండ్ ఎక్కడ ఉన్నారు? అప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి, మధ్యాహ్నం తీసుకెళ్లారండి. అంటే ఈ శ్యామ్ అనే వ్యక్తి ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారమ్మా? ఏమన్నా మాట్లాడేవాడు అప్పుడప్పుడు? ఎలా ఉండేవాడు అసలు? ఆయన నా తోట అయితే ఎప్పుడు తెలియదమ్మా, మేము ఆడడం గమ్మున మాట్లాడడం. మా ఆయన తోట అయితే మాట్లాడేవారు అంటే కార్ అయితే ఉండేది కదండి, అది తుడుతం గురించి దాని గురించి తప్పండి మాకు అయితే అంతగా తెలియదండి. ఆయన వెళ్ళిపోయారు, ఆయన పని ఆయన వెళ్ళేవారు. ఏ సమయానికి వెళ్తుండేవారు రోజు? నాకు అంతగా తెలియదమ్మా ఆయన ఏ టయానికి వెళ్ళేవారు అని. సో చూడొచ్చు, ఎందుకంటే ఈ వివరాలు కూడా అడగడానికి గల కారణం దుండగులు సాయంత్రం సమయంలోనే శ్యామ్ బయటకు వస్తాడనే విషయాలు ఎలా తెలుసు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పొచ్చు. అయితే శ్యామ్కి కూడా ఇదివరకే మాధవి అనే అమ్మాయితో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరగటం జరిగింది. వాళ్ళు కొన్నేళ్ళు జీవితం కొనసాగించినప్పటికీ వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత మనస్పర్ధాలు రావటం వల్ల యుఎస్లో విడాకులు తీసేసుకొని మళ్ళీ మ్యాట్రిమోనీ ద్వారా ఫాతిమా అనే మహిళతో కూడా పెళ్లి చేసుకున్నాడని చెప్పొచ్చు. ఫాతిమా ఫ్యామిలీ అందరూ కూడా శ్యామ్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రూల్స్ కూడా పెట్టడం జరిగింది. మతం మార్చుకోవాలి, అదేవిధంగా పెళ్లి కూడా మా శాస్త్రం ప్రకారం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చేసుకోవాలి, అలాగే పేరు కూడా మార్చుకోవాలి అంటూ కూడా ఫాతిమా చెప్పడంతో శ్యామ్ కూడా అంగీకరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్ళైన తర్వాత దాదాపుగా 15 ఏళ్ల కూతురు ఉన్నట్టుగా కూడా ఫాతిమా తన మాటల్లో చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి శ్యామ్ ఒక్కడే ఇక్కడ ఎందుకుంటున్నాడు, ఇదే అపార్ట్మెంట్లో ఎందుకుంటున్నాడు అనే విషయాలు మాత్రం దీనికి సంబంధించి ఫాతిమా కొంచెం క్లియర్గా చెప్పకపోయినా శ్యామ్కి కొంతమందితో వివాహేతర సంబంధాలు ఉన్నాయి కొన్నేళ్ల నుంచి అంటూ కూడా ఫాతిమా చెప్పడం జరుగుతుందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి కూడా ఇది ఒక వైపు నుంచి కిడ్నాపా లేకపోతే ఇది ఏమైనా డ్రామానా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఎవరైతే శ్యామ్ అనే వ్యక్తి వ్యాపారవేత్త ఉన్నాడో అతను కొంతమందికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళే దుండగుల్ని పంపించి ఈ విధంగా కిడ్నాప్ చేపించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు. వెళ్తున్న క్రమంలో నిన్న 10 లక్షల రూపాయలు డ్రా చేశారు. చేసిన తర్వాత కార్ని ఒక చోట పడేసి అతన్ని తీసుకొని వెళ్ళిపోయారు, ఫోన్ని కూడా కింద పడేశారు అంటూ కూడా ఫాతిమా చెప్తున్న మాటలు అని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే నెంబర్ ప్లేట్ ఉందో దాని ద్వారా పోలీసులు విచారిస్తున్నప్పటికీ అదొక థర్డ్ పర్సన్ది, అది ఎవరో కూడా తెలియదు, వేరే వాళ్ళు అద్దెకి తీసుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ ఈ కేసు మాత్రం కిడ్నాప్ కేసు మాత్రం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎవరైతే వాచ్మ్యాన్ ఉన్నారో అతన్ని కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారని చెప్పొచ్చు. మరి నిజంగానే ఇది కిడ్నాపా లేకపోతే ఏంటనేది మాత్రం తెలియనప్పటికీ శ్యామ్ మీద మాత్రం ఇప్పుడు వరకు 5 కేసులు ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. ఇంతకు ముందు కూడా అనేక మందిని మోసం చేసిన ఘటన, అలాగే సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసిన కేసులు ఉన్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారని చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామ్యాన్ పరశురామ్తో రిపోర్టర్ దేవిక.